మన మధ్య లేరు అనేటువంటిది నిజంగా చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసులోనే ఆయన శివైక్యం చెందడం అనేది, అది కూడా శివరాత్రి పర్వదినం. ఆ రోజున శివరాత్రి రోజు హిందువుల నమ్మకం ప్రకారం ఆ రోజు వెళ్ళిపోతే ఇక నిజమైన శివైక్యం అంటారు దాన్ని. మంచి మనసున్న మనిషి, ప్రతి ఒక్కళ్ళని, పార్టీలతో సంబంధం లేదు, వర్గాలతో సంబంధం లేదు, అందరినీ మనస్ఫూర్తిగా పలకరించేటువంటి మంచి మనిషి. నేను చూసినటువంటి మంచి మనుషుల్లో నిజంగా తారకరత్న గారు ఒకరు. ఆప్యాయంగా, లోపల ఎలాంటి కల్మషం లేకుండా ఆయన ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ఆయన అభిమానాన్ని పెంచేటువంటి ఆత్మీయుల్ని ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు జాతి కోల్పోయింది. ఆ మధ్య ఆహ్వానించగానే ఆయన మా తనాలు వచ్చి ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని మా ఊరికి ఆయన ప్రేమను పంచారండి. మీరు చాలా గ్రేట్ గెట్టతో చాలా బాగున్నారండి, చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు మీరు అంటే, చేద్దామన్నయ్య, రాయన్నయ్య అని ఎంత ఆప్యాయంగా ఆయన పలకరించే ఆయన చెప్తుంటే నిజంగా ఆయన ఇప్పుడు లేరు, మన మధ్య లేరు అని తలుచుకుంటే అది ఊహించుకోవడానికి కూడా చాలా బాధేస్తుంది. గొప్పవాళ్ళు, మంచివాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు అనేది చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. తారకరత్న గారితో ఆయన పంచిన అభిమానం, ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ ఆయన పలకరించిన ప్రతి మనిషి గుండెల్లో ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది ఖచ్చితంగా. ఆయన శివైక్యం చెందారు, ఆయన ఆత్మ శాంతి చేకూరుతుంది. ఆయన మళ్ళీ అది తొందరలోనే మన మధ్యకు వస్తారు. తారకరత్న గారు ఇప్పుడు మన మధ్యనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.